మేము పేదల ఇల్లు కూల్చడానికి వ్యతిరేకం, మూసి అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మూసి మురికిని పారదోలడానికి మేము వ్యతిరేకం కాదు. మూసి మురికి పారదోలడం పేరు మీద నీ జేబులు నింపుకోవడానికి వ్యతిరేకం. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమే తప్ప మూసి మురికి పారదోలడానికి కాదు. అందులో మీరు ధైర్యంగా ఉండండి. బై ఆల్ మీన్స్ బీఆర్ఎస్ పార్టీ విల్ బి విత్ యూ. గతంలో మా ప్రాజెక్ట్ లో మేము మూసి ప్రాజెక్టు సుందరీకరణ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క ఇల్లు కూల్చే ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి లేదు. కానీ మీరు ఈ కొత్త పద్ధతి తెచ్చారు. మా సోదరిమణి ఇందాక మాట్లాడుతూ చెప్పింది, వి వాంట్ కేసీఆర్ అన్న బ్యాక్ అని. ఇందాక ఒక సోదరిమణి చెప్పింది. తప్పకుండా రాష్ట్ర ప్రజలు అది కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు మళ్లీ వచ్చేది ఖాయం. మీ అందరినీ కాపాడుకునేది కూడా ఖాయం. మూసీని అభివృద్ధి చేసేది కూడా ఖాయం. మూసీ సుందరీకరణ కూడా తప్పకుండా మేము చేస్తాం. నువ్వు ఇవాళ గాంధీ స్టాచ్యూ పెడతా, గాంధీ గారి విగ్రహాన్ని పెడతా అనే పేరు మీద ఎందుకు ₹1,00,000 కోట్ల తగిలిపెడుతున్నావు? డెవలప్మెంట్ చేయి. ₹1,00,000 కోట్ల ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఎవరి జేబులు నింపడానికి ₹1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావో సమాధానం చెప్పాలి కదా. ఒకవైపు రాష్ట్రంలోని ప్రాధాన్యతలేంటి? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వడమా? రైతులకు రైతు బంధు ఇవ్వడమా? లేదు నీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు అమలు చేయడం నీ ప్రాధాన్యతన్నా? అన్ని వదిలిపెట్టి ఈ మధ్యతరగతి ప్రజలు ఎంబడ ఎందుకు పడ్డావు? ఈ ఎంపీఆర్ రిడ్జ్ మీద ఎందుకు పడ్డావు? నేను అడుగుతా ఉన్నా. సో దయచేసి మీరెవరు ఆందోళన చెందకండి, భయపడాల్సిన అవసరం లేదు. కలిసి పోరాడదాం. ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధను అర్థం చేసుకున్నాం, మీ దుఃఖాన్ని అర్థం చేసుకున్నాం. మీతో కలిసి ఉండడానికి, మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రతినిధులుగా, కేసీఆర్ ప్రతినిధులుగా మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం.